హలో ఫ్రెండ్స్, నమస్తే. బెట్టింగ్ యాప్స్ గురించి, నాన్ వెజ్ అన్న చేస్తున్న పోరాటం గురించి, నాన్ వెజ్ అన్న చేస్తున్న ఫైట్ గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను ఈ వీడియోలో. నాన్ వెజ్ అన్న స్టార్టింగ్ నుంచి బెట్టింగ్ యాప్స్కి అగెయిన్స్టే. ఈవెన్ హర్ష సాయన్న చేస్తున్నప్పుడు కూడా అతను చాలా వీడియోస్ చేశాడు. అప్పుడు నేను చూశాను. బినోమో యాప్స్ గురించి చాలా పెద్ద పెద్ద వీడియోస్ చేశాడు. బినోమో యాప్స్ గురించి చాలా ఒక ఘోరంగా తిట్టడం జరిగింది. ఇప్పటి నుంచే కదా, ఎప్పటి నుంచో ఆయన బెట్టింగ్ యాప్స్ అంటే కంప్లీట్ అగెయిన్స్ట్ అనమాట. ఎందుకంటే అవి గవర్నమెంట్ లీగలైజ్డ్ కాదనమాట. సో అందుకని చెప్పేసి అది కంప్లీట్గా అతను చెప్పిన విధంగా కంప్లీట్గా మన ఇన్కమ్ అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. మన ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, చిన్న చిన్న పిల్లలందరూ డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులన్నీ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆడిన తర్వాత డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ డబ్బులు పోగొట్టుకుంటే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? అవి ఫారిన్ కంట్రీస్లో ఉన్న యాప్స్ అనమాట, ఫారిన్ కంట్రీస్ యాప్స్. సో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకు సడన్ అమౌంట్ ఆఫ్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ ఫారిన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మన ఇండియన్ మనీ ఏదైతే ఉందో, మన ఇండియన్ పీపుల్ మనీ, ఇట్ ఈస్ గోయింగ్ టు అవుట్ సైడ్ అనమాట. దానివల్ల మన ఇండియాకి చాలా చాలా ఎకానమీకి దెబ్బతింటుంది. సో దాని మీద ఫైట్ చేస్తున్నాను నాన్ వెజ్ అన్న. సో అందుకని నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. సో నేను స్మాల్ క్రియేటర్ అయినా కానీ అతనికి సపోర్ట్గా నిలవాలనిపిస్తుంది. ఎవరైతే భయ్యాస్ అన్నీ యాదవ్ ఉన్నారు కదా, అతను చేస్తున్నది అతను డిఫెండ్ చేసుకుంటున్నాడు అంతే. అతను డిఫెండ్ చేసుకోవడం అంటే నేనేదో చేస్తున్నది, వేరే వాళ్ళు చేయట్లేదా అని పర్సనల్గా అటాక్ చేయడము. నాన్ వెజ్ నన్ను కూడా తిట్టాడు, నేను కాదనట్లేదు. నాన్ వెజ్ నన్ను కూడా వాళ్ళ మమ్మీని తిట్టాడు, నేను కాదనట్లేదు. కానీ అతను తిట్టడంలో న్యాయం ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఇతను స్టార్టింగ్ నేను అబ్యూషన్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేను అబ్యూషన్ స్టార్ట్ చేస్తే అతను స్టాప్ చేస్తాడు కదా బెట్టింగ్ యాప్స్ గురించి అని స్టార్ట్ చేశాడు. కానీ వైఎస్ అని యాదవ్ వీళ్ళందరికీ ఏంటంటే, నాన్ వెజ్ అన్న నీ బెట్టింగ్ యాప్స్ విషయంలో, మిగతా విషయంలో రాంగ్ అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు. బెట్టింగ్ యాప్స్ విషయంలో అతను చేస్తుంది కరెక్ట్, 100% కరెక్ట్. కళ్యాణ్ దిలీప్ శంకర్ అతను అడ్వకేట్, అతను కూడా చెప్పాడు బెట్టింగ్ యాప్స్ గురించి అవి ఇల్లీగల్ అని చెప్పేసి. అవి ప్రమోట్ చేయడం వల్ల యూత్, ఎస్పెషల్లీ యూత్ నాశనం అయిపోతుంది. యూత్ అంటే ఏంటంటే 16-17 పీపుల్ 16-17 యూత్ ఏజ్ పీపుల్ అంతా ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30+, ఒక 25-26 పీపుల్ కూడా పిల్లలు కూడా ఏమంటే మామూలుగా అంటే ఒకవేళ మనీ పోయింది అనుకోండి, కొద్దిగా అమౌంట్ అంటే అరే ఇదేదో మతలబ్ ఉంది అని చెప్పేసి మానేస్తారు. చిన్నపిల్లలు అలా కాదు, మళ్ళీ దానికి లోన్ తీసుకొని అమౌంట్ను వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అలాగ నష్టపోయి చాలామంది పిల్లలు సూసైడ్ చేసుకునే వరకు పోతుంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, డబ్బులు పోయినాయని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు. ఇంట్లో వాళ్ళు చెప్తే మామూలుగా చెప్పకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి పిల్లల ప్రాణాలు పోతున్నాయి, భవిష్యత్తు పోతుంది, పిల్లల భవిష్యత్తు పోతుంది. అంతేకాదు కంట్రీ ఎకానమీ కూడా దెబ్బతింటుంది. సో ఆ విషయంలో మనం ఎన్నో నాశనాలు చేస్తుంటాము. ఈ చిన్న విషయాన్ని మనం ఒక క్రియేటర్గా ఏంటంటే, క్రియేటర్కి నువ్వు వేరే విధంగా నువ్వు సంపాదించుకోవచ్చు. వేరే విధంగా చాలా ఉన్నాయి చాలా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా, ఎస్పెషల్లీ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏంటంటే మనీ అవుట్ సైడ్ అయిపోతుంది. ఇంకోటి ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి, కొన్ని ట్రేడింగ్ యాప్స్, అవి ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్స్ కూడా ఉంటాయి. ఆ ఇల్లీగల్ ట్రేడింగ్ యాప్స్ వల్ల కూడా చాలామందికి మనీ లాస్ అవుతుంటారు. సింపుల్గా లింక్ ఇస్తారు, ఆ లింక్ తీసుకుని క్లిక్ చేయడం వల్ల కొద్ది అమౌంట్ వస్తుంది, రెఫరల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఆడతారు, తర్వాత మనీ అంటే పోతూనే ఉంటుంది. కొద్దిగా వస్తుంది, స్టార్టింగ్లో కొద్దిగా వస్తుంది, మళ్ళీ తర్వాత పోతూనే ఉంటుంది. దాని ద్వారా చాలా నష్టపోయారు, చాలామంది నష్టపోయారు. స్టార్టింగ్లో అయితే నేను కూడా ఇలాగే ఆడాను, ఇలాగే ఒక ఓపెన్ చేసేసి యాప్ ఆడాను చిన్నప్పుడు. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు ఆడాను. అప్పుడు నాకేం తెలియకుండే. సో అందుచేత నేనేం చెప్తున్నాను అంటే, మ్యాక్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని నేను చెప్తాను. నాన్ వెజ్ అని ఈ విషయంలో ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాను నేను. మీరు కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలిసేలా చేయండి. నేనైతే నాన్ వెజ్ అన్నకి ఫుల్గా సపోర్ట్ ఇస్తాను. ఇంకో విషయం ఏంటంటే, నాన్ వెజ్ అన్న కంటిన్యూస్గా ఆయన ఆపట్లేదు. కంటిన్యూస్గా ఈయన కూడా వీడియోస్ ప్లేస్ చేస్తున్నాడు. ఈయన అబ్యూజింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. భయ్యాస్ అన్ని యాదవ్ లైవ్ కండక్ట్ చేయడము, రవి తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి మిగతా వాళ్ళందరితో ఎవరైతే నాన్ వెజ్ అన్నకి ఆపోజిట్ ఉన్నారో వాళ్ళందరితో లైవ్ కండక్ట్ చేసేసి అతను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నానా సతివిధాలా ప్రయత్నిస్తున్నాడు.
దాని బదులు ఇప్పుడు జామ్డూరి వరల్డ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే డైరెక్ట్ వచ్చేసేసి చెప్పేసాడు, నేను బెట్టింగ్ యాప్స్ ఇప్పటి నుంచి కొన్ని ట్రేడింగ్ యాప్స్ నేను మానేస్తున్నాను అని చెప్పేశాడు. అలా చెప్పింటే భయ్యా సన్నీ యాదవ్ చాలా కరెక్ట్, ఇది ఆగిపోయేది. అతను నాన్ వెజ్ అన్న కూడా ఏం చేసేవాడు, ఏం మాట్లాడేవాడు కాదు. ఎప్పుడైతే ఈయన పర్సనల్ అటాక్ అబ్యూసింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో నాన్ వెజ్ అన్న కూడా తగ్గట్లేదు. సో ఇది యూట్యూబ్లో కంప్లీట్ ట్రెండింగ్ అయిపోతుంది. దాదాపు 2-3 వారాల నుంచి ఇది పూర్తిగా నడుస్తుంది. 100% నేనైతే నాన్ వెజ్ అన్న ఈ విషయంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయని విషయంలో మాత్రం నేను 100% సపోర్ట్ ఇస్తాను. మీరు కూడా ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.